నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కాని అలివేలుకు తనకేం జరిగిందో, తాను ఎవరో అంతా మర్చిపోయింది. అయ్యయ్యో, అంతా మర్చిపోయిందా? అంతటి మహారాజు భార్య అయ్యుండి కూడా పేదరాలుగా బతుకుతోంది. మరి ఆ మహారాజు ఏం చేశాడ్రా? నించగలమా? ఈ కథ అచ్చం మా అమ్మ కథలా ఉంది. ఆ తర్వాత ఏమైంది చారుకేశా? ఆ తర్వాత మహారాజు ఆపు చారుకేశా. భోజనానికి పిలిచి ఎవరి కథలో ఎందుకు చెప్తున్నావు? మా అమ్మకు తలనొప్పి వస్తుంది. ఆంటీ, త్వరగా భోజనం పెట్టండి, తిని వెళ్ళిపోతాం. మా అమ్మకు ఒంట్లో బాలేదు. మిగతా కథ విందామన్నయ్య. అవసరం లేదు. అమ్మ ఆరోగ్యం ముఖ్యమా కాదు ముఖ్యమా? కథ పూర్తి చేసుంటే మేడం గారికి గతం గుర్తొచ్చేదేమోనండి. చారుకేశా చెప్పాలనుకున్నా అభిబాబు అడ్డుపడుతున్నాడు కదా. ఇలా కాదు మీనాక్షి, జైసారే మేడం గారికి గతం గుర్తు చేయాలి. నువ్వు భోజనం వడ్డించు, నేను సార్కి ఫోన్ చేసి వస్తాను. చెప్పు చారే. సార్, మీకు గుడ్ న్యూస్ సార్. ఏంటి? మంగా మేడం గారికి గతం గుర్తుకొస్తున్నట్టుంది సార్. రియలీ? అవును సార్.
ఈవినింగ్ మేడం గారు మా ఇంటికి వచ్చారండి. మీరు నేను దిగిన ఫోటోని తదేకంగా గమనించారండి. ఏదైనా జ్ఞాపకం వస్తుందేమోనని నేను మా మీనాక్షి చారుకేసా ప్రయత్నం చేశామండి. ఏమైనా చెప్పిందా? లేదు సార్, గుళ్ళో మీరు ఎదురుపడింది తలుచుకుని బాధపడ్డారండి. ఇందాక మేడం గారిని పిల్లల్ని మా ఇంటికి భోజనానికి పిలిచామండి. మా చారుకేసుడు ఇప్పటి వరకు జరిగిందంతా ఓ జానపద కథలా చెప్పి మేడం గారికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేశాడండి. మేడం గారికి ఏదో కొంచెం జ్ఞాపకం వచ్చినట్టే అనిపించిందండి. అందులోనూ తలనొప్పి వచ్చిందండి. అది చూసి అభిబాబు చారుకేసాని ఆపాడండి. అలాంటి ప్రయత్నాలు చేయకండి చారి, ఆ విషయం నేను చూసుకుంటాను. మా ప్రయత్నం కూడా ఉండాలి కదా సార్. మా చారుకేస అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడంటే నమ్మండి. వద్దు చారి, నాకు వదిలేయండి. మీరేంటి సార్, మేడం గారు హాస్పిటల్ నుంచి వచ్చాక అసలు ఇంటి వైపే రాలేదు. రేపు వస్తున్నాను చారి. రేపటి నుంచి నా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాను. రేపటి నుంచే ఎందుకు సార్? మర్చిపోయావా చారి, రేపు మా పెళ్లి రోజు. మేం భార్యాభర్తలమని మంగకి గుర్తు చేయడానికి రేపటి రోజును మించింది ఏముంటుంది? అవును సార్, నిజంగానే మర్చిపోయానండి. మంచి రోజున ఎన్నుకున్నారు సార్. రేపు మీరు తప్పకుండా రావాలి సార్. ఇక్కడ మీకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాదండి. అలా అని చెప్పి ఎక్కువ హడావిడి చేయచ్చారే. మీనాక్షిని చారుకేసిని ఇబ్బంది పెట్టకు. భలేవారు సార్, మీరు వస్తున్నారు అంటే ఆ మాత్రం హంగామా హడావిడి ఉండొద్దండి. పైగా రేపు మీ పెళ్లి రోజు కూడాను. నాకు తెలుసు, అదే వద్దంటున్నాను చారే. నేను వస్తోంది మంగకు జరిగింది గుర్తు చేయడానికి మాత్రమే. ఈ విషయం మీ ఇంట్లో చెప్పు. రేపు మార్నింగే వస్తాను. హార్టీ వెల్కమ్ సార్. రేపు మంగా మేడం గారికి అంతా జ్ఞాపకం చేస్తారన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ చారే. రేపు మీ పెళ్లి రోజనే విషయం మేం మర్చిపోయాం జై. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు. మంగతో జరిగిన ప్రతి చిన్న విషయం నాకు జ్ఞాపకం ఉంది జేజీ. ఇన్నాళ్ళు నన్ను బ్రతికించిందే ఆ జ్ఞాపకాలే కదా. అవే లేకుండా నేనిలా ఉండేవాణ్ణి కాదు. అవును నాన్న, ఆ జ్ఞాపకాలే ఊపిరిగా బతికావు. ఇప్పుడు అవే జ్ఞాపకాలతో మంగకు గతాన్ని గుర్తు చేయబోతున్నావన్నమాట. రేపు నీతో పాటు నేను కూడా వస్తాను. మంగకు అన్నీ గుర్తు చేస్తాను. మీరు మాత్రమే వెళ్తారా? నేను వస్తాను. జరిగినవన్నీ మంగకు గుర్తు చేస్తాను. వాళ్లపై పగ తీర్చుకునే పరిస్థితిలో లేను. ఆ పని నువ్వు చేస్తాను నాన్న. ఈ మాత్రం కూడా చేయకపోతే ఇక నేనెందుకు చెప్పు? వాళ్ల వేలితో వాళ్ల కంట్లోనే పొడుస్తాను. ఇన్ని తెలివితేటలు ఎప్పుడు నేర్చుకున్నావు కల్పన? వంట రూంలోనే ఉండిపోతే ఏమో అనుకున్నాను. అవసరం అన్నీ నేర్పిస్తుంది బామ్మగారు. నా కొడుకు కోసం, కోడలి కోసం, ఈ ఇంటి కోసం ఏమైనా చేస్తాను. ఇన్నాళ్లు నన్ను ఒకవైపే చూశారు, ఇప్పుడు ఇంకో వైపు చూస్తారు. ఆల్ ది బెస్ట్ పెన్నీ. నువ్వేం చేసినా నాకు ఓకే. సరే, రేపు మీరు మంగ దగ్గరికి వెళ్ళండి. నేను ఇంట్లో ఉండి వీళ్ల సంగతి చూస్తాను. మన స్వప్నకు ఖాయమైన మ్యాచ్నే ఫిక్సింగ్ చేసి నిత్య జైని పెళ్లి చేసుకుంటుందా?
మనం ఒప్పుకోకపోతే స్వప్నను చంపేస్తానని బెదిరిస్తుందా? ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. ఏం చేసైనా సరే మనం ఈ పెళ్లిని ఆపాలి చంద్రిక. స్వప్నకు దక్కని జై నిత్యకు కూడా దక్కకూడదు. ఏంటే నేను ఇట్టా వాగుతూ ఉంటే నువ్వు కాముగా ఉన్నావు? ఏదైనా ప్లాన్ చెప్పు. అసలు ఈ పెళ్లే ఒక ప్లాన్ లో ఉంది పౌడరు. ప్లానా? ఓరి ప్లాను? జై ప్లాన్. జై ఎందుకు ప్లాన్ చేస్తాడో? మంగ కోసం. జై దృష్టిలో మంగ లేదుగా, ఉన్నా రాలేదని అలిగిండిగా. అదంతా ఫేక్ అని నాకనిపిస్తోంది. జై మన స్వప్నను పెళ్లి చేసుకుంటాను అని అనడమే ఒక వింతైతే, ఈ రోజు నిత్యని పెళ్లి చేసుకుంటాను అనడం ఇంకా విడ్డూరంగా ఉంది. నువ్వు గమనించావు పౌడరు? మా ముసల్ది, వదిన, జై అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అతిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ల నటనంతా మనల్ని నిత్యని మోసం చేయడానికేమోనని నా అనుమానం. ఆ డౌట్ నాకు వచ్చింది చంద్రిక. అందరూ కలిసి ఏదో డ్రామా ప్లే చేస్తున్నారనిపిస్తుంది. కాకపోతే జై మంగను చూడలేదు కదా, మంగ బతికే ఉందని ఏ ఆధారం లేదు. చారిగాడు కూడా మంగను చూడలేదు. మరి ఏ ఆశతో మంగ కోసం జై ఇదంతా చేస్తున్నాడో? ఆ ఏసీపీ రాజా, ఇళయరాజా ఉన్నాడు కదా, జైకి ఏదో ఒక ఆధారం చూపించుంటాడు. అదీ కాక ఆ ఏసీపీకి నిత్య అంటే చాలా ఇష్టం. తనకి దక్కాల్సిన నిత్య జైని పెళ్లి చేసుకుంటుంటే ఊరికే ఉండడు కదా. అది నిజమే చంద్రిక. అయితే ఈ కుట్రలో ఏసీపీకి కూడా బాగా ఉండే ఉంటుంది. జైని మంగని కలిపేస్తే తనకు నిత్యకు లైన్ క్లియర్ అయిపోతుంది కదా. కానీ ఇంకో డౌట్ పౌడరు. మంగను కనిపెట్టడానికి ఈ పెళ్లి ప్రయత్నాలు చేయడం ఎందుకు? నిత్యకు జైకి పెళ్ళని చెప్తే మంగ బయటికొస్తుందనా? వచ్చినా దానికి గతం గుర్తులేదు కదా, ఈ పెళ్లిని అడ్డుకోలేదు కదా. మంగ గతం మర్చిపోయిందని మనకు తెలుసు, జైకి తెలియదు కదా. నువ్వు చెప్పింది కరెక్టే. జై మంగని పెళ్లి చేసుకుంటున్నాడని మంగకు తెలిస్తే తను ఎక్కడున్నా బయటికి వస్తుందని జై ప్లాన్ అయి ఉంటుంది. అయితే మన ఒక పని చేయాలి పౌడరు. మంగ బయటికి రాకుండా దానిపై ఒక కన్నేసుంచాలి. ఒక్క కన్నేంటి, రేపటి నుంచి మంగ ఇంటిపై 2 కళ్ళు వేద్దాం. ఇక నుంచి అదే పని మనకో. మీరు కూడా భోంచేయండి వదినా. అతిథి దేవోభవ అన్నారు మేడం. ముందు మీరు, ఆ తర్వాతే మేము. అభిబాబు అమ్మాయి గారు, మొహమాట పడకుండా తినండి, కడుపు నిండా తినాలి. భోజనాలు మొదలయ్యాయా? తినండి తినండి, తృప్తిగా తినండి. కలిసి భోజనం చేద్దామని మమ్మల్ని పిలిచి మీరెక్కడికి వెళ్లారన్నయ్య గారు? ఇప్పుడే ఒక శుభవార్త విన్నాను మేడం, కడుపు నిండిపోయిందండి. ఏంటన్నారా ఆ గుడ్ న్యూస్? ఒరే, రేపు జైసార్ మన ఇంటికి వస్తున్నారా? హాయ్, రేపు ఆయన వస్తున్నారా? అతనొస్తే నీకేంటి ఆనందం? అంటే ఆయన వస్తున్నారా అని అడిగానన్నయ్య. అతను ఎందుకు వస్తున్నాడు అంకుల్? ఎందుకంటే మేడం గారి గత ఆఫీస్ పని మీద వస్తున్నారా? అభి ఆఫీస్ పని మీద ఆఫీస్కి వెళ్ళాలి గాని ఇంటికెందుకు రావాలి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో అన్నయ్య. అయితే అతని ఇంటికి వెళ్ళి వర్క్ చేయాలి గాని ఈ ఇంట్లో ఎందుకు? ఏంటభి ఆ ప్రశ్నలు? జైసర్ ఇంటికి రాకూడదా? ఆయన ఎక్కడికైనా రావచ్చు అన్నయ్య. అయినా ఆయన వస్తే మనకే సమస్య లేదు కదా. జైసర్ ఉన్న చోట సంతోషమే తప్ప సమస్యలుండవమ్మా.
అతనే ఓ పెద్ద సమస్య. ఇదిగో నాన్నారు, రేపు జయంకులు వస్తున్నారు కదా అని చెప్పి అభిబాబును అమ్మాయి గారిని ఇబ్బంది పెట్టకూడదు. మీ పని మీరు చూసుకోవాలి అంతే. థ్యాంక్స్ చారుకేశా. అంకుల్ కలా క్లియర్ గా చెప్పు. మీ గురించి నాకు తెలీదా బాబు గారు, అందుకే ముందే చెప్పా. చారుకేశ చాలా తెలివి మీరిపోయాడే. అభిబాబుని పుట్టలో వేసుకున్నాడు. మరే వాడు మీ పుత్రుడు. ఎవరికి ఏం చెప్పాలో వాడికి బాగా తెలుసు. ఇదిగో అమ్మాయి గారు, మీరు కూడా అభిబాబులో జయంకులతో అంటున్నట్టుగా ఉండండి, లేదంటే బాబు గారికి కోపం వస్తుంది. నాన్నారు, మీకు కూడా చెబుతున్నాను, రేపు జయంకులు వస్తున్నారు కదా అని ఓ హడావిడి చేయకండి. అభిబాబు డిస్టర్బ్ అవుతాడు కదా బాబు గారు. వీడు నన్ను తిడుతున్నాడా లేక పొగుడుతున్నాడా? అతని పనేదో అతను చూసుకోమని చెప్పు చారుకేశా. ఏంటభి నువ్వు జయసార్కి ఆంక్షలు పెడుతున్నావా? లేదు మేడం, అభిబాబు తన ఫ్రీడమ్ గురించి చెప్తున్నాడు అంతే కదా బాబు. అతను రావడం వల్ల నాకేం నష్టం లేదమ్మా, కానీ అతని వల్ల నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు, అందుకే చెప్తున్నాను. ఆయన ఎవరిని డిస్టర్బ్ చేయరన్నయ్యా, అందరికి మంచి చేస్తారు. చాలా బాగా చెప్పారు అమ్మాయి గారు. జయంకులు అందరి వాడు, అందరికి మంచి చేస్తారు. ఒరే చారుకేశా, ఇక వాగింది చాలు. రేపటి ఏర్పాట్లు చూడాలి. త్వరగా నువ్వు కూడా భోంచేయి. ఈ హడావిడి చెయ్యొద్దని జయంకులు చెప్పుంటారు కదా నాన్నారు, అప్పుడే చాదస్తం స్టార్ట్ చేశారా? చీపిరి కట్ట వెధవా, నోటికి ఎంత మాట వస్తా అంటే మాట అంటున్నావు. ఆగరా నువ్వు, ఆగమంటున్నా. చారుకేశా, ఈ తండ్రి కొడుకులు టామ్ అండ్ జెర్రీ క్రీడ మొదలైంది. ఇక ఎప్పటికి ముగుస్తుందో ఏమిటో. అబ్బా పౌడరు, అల్లారం ఆపు. అబ్బా అది నాది కాదు చంద్రిక, నీదే. పౌడరు, అది నా అలారమో నీ అలారమో కాదు. పూజ గదిలో ఎవరో గంట కొడుతున్నారు. అబ్బా ఏమ్మా ఇంత పొద్దున్న ఎవరు పూజ చేస్తున్నారు? మంగు ఉన్నప్పుడు తను చేసేది, ఇప్పుడు మా వదిన చేస్తోందేమో. మొహం కడుక్కొని వెళ్ళి చూద్దాం పద. ఇప్పుడు నేను చేసిన పూజ ఒకప్పుడు మంగ చేసింది నాన్న. మంగ తిరిగి ఇంటికొచ్చి పూజ చేయాలని కోరుకో. అందుకే కదా పిన్ని, మా పెళ్లి రోజు మంగ దగ్గరికి వెళ్తున్నాం. జేజీ, మేం వెళ్లే పని సక్సెస్ కావాలని ఆశీర్వదించాం. నువ్వు చెప్పింది నిజమే చంద్రిక, మీ వదిన పూజ చేసిందే. తను పూజ చేసింది సరే, వీడెందుకు ముసల్దాన్ని కాళ్ళకి దండం పెడుతున్నాడు? నువ్వు తలపెట్టిన కార్యం విజయవంతం కావాలని దీవిస్తున్నాను జై. థ్యాంక్స్ జేజీ. చెయ్యి ఏం తలపెట్టాడు చంద్రిక? కుంపతీసి మన తలపై చేయి పెట్టట్లేదు కదా. మీరు కూడా దీవించండి పిన్ని. నేను కూడా నీతో వస్తున్నాను కదా జై. వస్తే దీవించకూడదా ఏంటి పిన్ని? ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు చంద్రిక? పూజ చేసి దీవెనలు తీసుకున్నాడంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది పౌడరు. మనం వెళ్లే పని సక్సెస్ కావాలని దీవిస్తున్నాను నాన్న. లే. థ్యాంక్స్ పిన్ని. జేజీ, మేం బయలుదేరమా? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. పద పిన్ని. చి అపశకనం అపశకనం. కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళు జై.
మేమేమన్నా పిల్లులు కుక్కలమో బామ్మగారు? మాది మంచి శకునం కాకపోవడానికి కారణం కొందరికన్నా ఆ కుక్కలు పిల్లులే నయం అన్నయ్య గారు. కొందరంటే ఎవరు దినా? మేమా? మీరో కాదో మీకే తెలియాలి. అనేదేదో డైరెక్ట్ గా అనండి బామ్మగారు. అంటే మాత్రం ఏం చేస్తారులే అన్నయ్య గారు. ఏంటొద్దు నీ ఉద్దేశం? మేం మరీ అంత సిగ్గులేని వాళ్ళమా? మరీ అంత సిగ్గు లేకుండా ఎలా చెబుతామే? మీరే అర్థం చేసుకోవాలి. సరే వెళ్దామా పిన్ని? ఎక్కడికి వెళ్తున్నారు అల్లుడు? అడిగారు. ఇది ఇంకో అపశకునం. అసలు ఇంత పొద్దున్నే నిద్రలేవమని మీకెవరు చెప్పారు? మాకంత బద్ధకం లేదులే వదినా. అయినా నిన్నటించి చూస్తున్నాను మీ తీరే మారిపోయింది. ఇప్పుడేం చూశారు? ముందు ముందు ఇంకా చూడాల్సి వస్తుంది. నా పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటుంది. నటన గురించి మాకే చెప్తున్నారా చెల్లెమ్మా? అవును, నువ్వో ఎస్వి రంగారావు, తనేమో మహానటి సావిత్రి.